వ్యక్తమైంది. లోక్సభ ఫలితాలు కూడా నిరాశపరచడంతో క్యాడర్ కాస్త నిరాశలోకి వెళ్లిపోయింది. తిరిగి పుంజుకొని జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై యుద్ధం ప్రకటించింది. హామీల గురించి ప్రభుత్వ విధానాల వరకు అన్నింటినీ నిలదీస్తుంది. ఈ ప్రాసెస్ లో పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు నమోదవుతుండగా కారు పార్టీ ముందస్తు జాగ్రత్తకు రెడీ అవుతుంది. పార్టీ బలోపేతం చేయడమే కాదు, పార్టీ నేతలపై ఈగ వాలకుండా చూసుకునేందుకు లీగల్ టీం ఏర్పాటు చేస్తోంది. సర్కార్ పెట్టే పోలీస్ కేసులకు న్యాయస్థానాలతో చెక్ పెట్టేందుకు గులాబీ దళం చేస్తున్న వ్యూహం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. దీంతో రెండు పార్టీల మధ్య వార్ పీక్స్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. ఇప్పటి నుంచి వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తేనే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి అనుగుణంగానే పార్టీ క్యాడర్ తో పాటు జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అధిష్టానం భావిస్తుంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ మీద పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హామీలపై నిలదీస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆందోళన చేస్తున్న వారిపై చాలా సార్లు పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ముఖ్య నాయకుల నుంచి మొదలు కార్యకర్తల వరకు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో కొంతమంది నేతలతో పాటు క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తుందని తెలుస్తోంది. ఎడాపెడా కేసులు నమోదు చేస్తుంటే వెనక్కి తగ్గాల్సి వస్తుందనే చర్చ మొదలైందని టాక్. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై వివిధ అంశాలపై పోరాటం చేసే నాయకుల నుంచి క్యాడర్ వరకు పార్టీ పరంగా భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందట. మరీ ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడితే ఎదుర్కొనేందుకు స్పెషల్ లీగల్ టీం రెడీ అయింది. రేవంత్ సర్కార్ పై పోరాటంలో ఏ ఛాన్స్ వచ్చినా వదలొద్దని, న్యాయపరంగా అండగా ఉంటామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తుంది ఈ లీగల్ టీం. తెలంగాణ భవన్ నుంచి కొత్త లీగల్ వింగ్ ఆపరేట్ అయ్యేలా పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ భవన్ నుండే ప్రత్యేక లీగల్ టీం ప్రతిరోజు కేసులను మానిటర్ చేస్తూ సామాన్యులకు, కార్యకర్తలకు న్యాయస్థానం అందిస్తుంది. బీఆర్ఎస్ తరపున మాట్లాడేవారు సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని, అలాంటి వాటిని ఎదుర్కోవడానికి లీగల్ టీం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లోను, కృషాంక్ అరెస్ట్లోను, చివరకు కేటీఆర్ కేసులోను కొత్త లీగల్ టీందే కీలక పాత్ర. వరుసగా తమ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటున్న పార్టీ న్యాయ విభాగాన్ని ఇంకా విస్తరించాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఆ మధ్య హైదరాబాద్లో కోర్టులో కేసులు వేయటానికి బీఆర్ఎస్ లీగల్ టీం సహకరించింది. ఆ తర్వాత లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారి తరపున కూడా కోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఇలా పార్టీ వాళ్లకు మాత్రమే కాకుండా బయట వాళ్లకు కూడా ఉచిత సర్వీస్ అందించడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే పరిమితం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడే సామాన్య జనాలకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేక లీగల్ సెల్ విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇక అటు జిల్లాల్లోనూ ఇలాంటి లీగల్ సెల్స్ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారట.